లౌకికమైన విషయాలకే చాలా మంది గురువులను వేడుకుంటున్నారు, వాడుకుంటున్నారు. కర్మతో కూడినటువంటి కష్టం కానీ, సుఖం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ప్రారాబ్ధ కర్మాము తప్పాదన్నాడు గురుడు. మహాయోగులే అనుభవించినారు దాన్ని. సుఖ దుఃఖముల రెండు కావడి కుళ్ళలు అని అన్నాడు మా గురువు. ప్లెజర్ అండ్ పెయిన్ లైక్ లైట్ అండ్ డార్క్నెస్ సక్సీడ్ ఈచ్ అదర్. సంతోషం కానీ, దుఃఖం కానీ వస్తుంటాయి, పోతుంటాయి. అనుభవించవలసిందే. ఆ గురుదేవుని మీద విశ్వాసం పెంచుకొని నీ పనులు చేస్తూ ఉండు. నా కష్టాలే రాకూడదు అంటే సాధ్యమవుతుంది ఆ సమాజంలో, జీవితంలో? కొంతమంది సమాజంలోని వ్యక్తులు కష్టములే వద్దంటారు. చూడండి, ఒక మూసంబి పండు చూడండి. మూసంబి పండుగ పైన తోలు ఉంటుంది, చేదుగా ఉంటుంది, లోపల తీయటి రసం ఉంటుంది. ఆ తీయటి రసాన్ని పై తోలు కప్పి ఉంటుంది, చేదుతో కూడినటువంటి ఆ తోలు కప్పి ఉంటుంది. అదే రీతిగా ఈ చేదు తోలే కష్టములు. కష్టములు చుట్టుకొని ఉన్నాయి, లోపల సుఖముంది. కాబట్టి కష్టములు వద్దు అని అనకూడదు. చీకటే లేకుంటే వెలుతురు యొక్క విలువ ఎవరికి తెలిసి వస్తుంది? ఆకలే లేకుంటే ఆహారము యొక్క విలువ ఎట్లా తెలిసి వస్తుంది? చివరకు చావనేదే లేకుంటే కన్న తల్లి కూడా పిల్లలను ప్రేమించదేమో అని అనిపిస్తుంది. ఎప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ ఎట్లా తెలుస్తుంది? బాగా ఎండలో తిరిగిపోయి ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ మహిమ తెలుస్తుంది, గొప్పతనం తెలుస్తుంది.